నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న విషయం చాలా సాధారణమైనది, కానీ చాలామందికి రోజు ఇబ్బంది పెడుతున్న సమస్య. అదే చుండ్రు ఆర్ డాండ్రఫ్ సమస్య. చుండ్రు ఉన్న వాళ్ళకు ఆ సమస్య ఎంత చిరాకు తెప్పిస్తుందో వాళ్ళకే తెలుసు. తల దురదగా ఉండటం, తల రాసుకుంటే తెల్లటి పొడి రాలిపోవడం, బట్టలపై పడటం, ఇవన్నీ మనకి ఆత్మవిశ్వాసం కూడా తగ్గిస్తాయి. చాలామంది అనుకుంటారు ఇది చిన్న సమస్య కదా, దాన్నే తగ్గిపోతుందిలే అని. కానీ నిజం ఏమిటంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ చిన్న సమస్య పెద్ద సమస్యగా మారుతుంది. చుండ్రు వల్ల తల చర్మం బలహీనమవుతుంది, దాంతో జుట్టు రావడం మొదలవుతుంది. కొంతమందికి తలపై ఎర్రగా మారుతుంది, మరికొందరికి మంట పుండ్లు కూడా రావచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, అసలు చుండ్రు ఎందుకు వస్తుంది, దీనికి నివారణ ఏంటిది అని చాలామందికి తెలియదు. మన తలపై సహజంగా ఉండే కొన్ని సూక్ష్మ జీవులు సాధారణంగా సమస్య కలిగించవు. కానీ తల శుభ్రంగా లేకపోయినా, లేదా ఎక్కువ ఆయిల్ పేరుకుపోయినా, లేదా హార్మోన్ల మార్పుల వలన ఈ సూక్ష్మజీవులు ఎక్కువగా పెరిగిపోతాయి. దీన్ని మేజర్గా దీన్ని ఏమంటారంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు. సో అప్పుడే మనకు చుండ్రు మొదలవుతుంది. ఇప్పుడు చాలామంది చేసే తప్పు ఏమిటంటే రోజు తల స్నానం చేయడం, లేదా రోజు వేరువేరు షాంపూలు మార్చి వాడడం. ఇది తక్కువైతే అది తక్కువైతే, లేదా ఇంట్లో ఎవరు చెప్పారని నిమ్మరసం, ఉల్లి రసం, గుడ్డు ఇట్లాంటి అన్ని ఏదేదో అన్ని అడ్డమైన ప్రయోగాలు చేస్తారు. ఇలా ఏది పడితే తలకు రాయడం, ఇలా చేయడం వల్ల తల చర్మం ఇంకా డ్యామేజ్ అవుతుంది తప్పించి కంట్రోల్ కాదు. చుండ్రు తగ్గడం కాకుండా ఇంకా పెరుగుతుంది. అందుకే ఇప్పుడు నేను మీకు సరళమైన తక్కువ ఖర్చుతో చాలామందికి ఉపయోగపడిన ఒక సరైన విధానాన్ని చెప్తాను. ఇది 100% మీకు రిజల్ట్ వస్తుందండి. చాలా జాగ్రత్త, వీడియో మాత్రం లాస్ట్ ఎండ్ వరకు చూడండి. దీనికి మీకు చిన్న రెమెడీ ఏంటిదంటే, మీకు దగ్గరలో ఉన్న ఏ లోకల్లో మెడికల్ షాప్లో అయినా కూడా ఒక కీటోకొనజాల్ విత్ ZPTO ఉన్న కాంబినేషన్లో ఒక సోప్ కానీ షాంపూ కానీ అవైలబిలిటీ ఉంటుంది. ఇది మ్యాక్సిమం కాస్ట్ 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకే, 200 రూపీస్ లోపే ఉంటుంది. సో ఎవరైనా ఈజీగా ఖరీదు చేసుకోవచ్చు. సో దీన్ని సరైన విధానంగా మారితే మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎలా వాడాలనో దాన్ని జాగ్రత్తగా వినండి. ఈ సోప్ లేదా షాంపూని ఒకరోజు వాడి ఒకరోజు విడిచిపెట్టి, అంటే ఆల్టర్నేట్ డేస్ వాడడం చాలా మంచిది. సో తలకి బాగా తడిపిన తర్వాత వాటర్ తోటి ఈ సోప్ లేదా షాంపూని తలపై రాసి మంచిగా నురుగు వచ్చేలా, ఫోమ్ వచ్చేలా చేయాలి. ఈ ఫోమ్ వచ్చాక ఒక 2 minutes 3 minutes అలాగే వదిలేసాక మళ్ళీ నార్మల్ వాటర్ తోటి మీరు వాష్ చేసుకోవడం వల్ల మీకు తొందర రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వెంటనే మాత్రం వాటర్ తోటి కడిగేయద్దు. ఖచ్చితంగా 2-3 నిమిషాలు ఫోమ్ అలాగే ఉంచాలి. చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు, సోప్ రాసి వెంటనే కడిగేస్తారు. అలా చేస్తే అది పని చేయదు. దానికి రిజల్ట్ రావాలంటే కొంచెం తినేయాలంటే టైం తీసుకుంటుంది. సో 2 నుంచి 3 నిమిషాల తర్వాత సాధారణ నీటితో తల స్నానం చేయడం మంచిది. అండ్ వాటర్ కూడా ఖచ్చితంగా క్యాన్ వాటర్, మినరల్ వాటర్ కానీ ప్యూరిఫైర్ వాటర్ వాడడం చాలా మంచిది. బోర్ నీళ్ళను, నల్ల నీళ్ళు ఇట్లాంటివి మాత్రం తీసుకోకండి. అనవసరంగా దాంట్లో కాల్షియం సాల్ట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఇంకా అది ఎక్కువ అవడానికి ప్రమాదం గురవుతారు. సో కాబట్టి మ్యాక్సిమం మినరల్ వాటర్, క్యాన్ వాటర్ మీకు లోకల్లో 10 రూపాయలు పెడితే క్యాన్ వస్తుంది. లేదు అంటే నార్మల్గా ఇంట్లో ప్యూరిఫైర్ వాటర్ తీసుకున్న పర్లేదు. ఇలా క్రమంగా వాడితే చాలామందికి కొద్ది రోజుల్లో తేడా కనిపించడం అవుతుంది. మీకు హార్డ్లీ ఒకటి 1 time 2 time పెట్టంగానే మీకు డాండ్రఫ్ రిజల్ట్ వస్తుంది రాదా చూసుకోండి. అండ్ దురద కూడా తగ్గిపోతుంది, తెల్లటి పొడి లేవటము ఇవన్నీ కూడా తగ్గుతుంది. అండ్ హెయిర్ కూడా ఫ్రెష్ ఉంటుంది, అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. సో నా అనుభవ ప్రకారం చెప్పాలంటే ఈ విధానం చాలామందికి మంచి ఫలితాలు ఇస్తుంది. అందుకే నేను ధైర్యంగా ఈ పద్ధతిని చెప్పగలుగుతున్నాను. ఇంకొక ముఖ్యమైన సూచన, చుండ్రు ఉన్నప్పుడు తలకు ఎక్కువ ఆయిల్ రాయాలంటే చాలా తక్కువగా, అది కూడా మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్ తప్పితే ఇంకేం యూజ్ చేయకండి. కోకోనట్లో లైట్ ఆయిల్ అని దొరుకుతుంది, అది తీసేసుకోండి. స్నానం చేయడానికి ముందు మాత్రమే రాయాలి. దురదగా ఉందని గోళ్ళతో గట్టిగా తల రాసుకోదండి. గోళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ గోర్లు కూడా క్రమంగా తీసుకోవాలి. ఈ గోర్ల ఇన్ఫెక్షన్ కూడా తగిలి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తయారయ్యాయి. అలా చేస్తే మన చర్మం గాయపడుతుంది, మరి సమస్య ఇంకా పెరుగుతుంది. ఇన్ని చేసినా కూడా చుండ్రు తగ్గకుంటే కనుక అప్పుడు తలపై ఎక్కువ ఎర్రదనం, మంట, పుండ్లు ఇట్లాంటి జుట్టు ఎక్కువ రావడం ఉంటే కనుక దగ్గరున్న డెర్మటాలజిస్ట్ చర్మ వ్యాధిని కలవడం చాలా మంచిది. వాళ్ళు యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ఇట్లాంటివి ఇచ్చేసి తొందరగా ట్రీట్మెంట్ చేస్తారు. చుండ్రు అనేది భయపడాల్సిన వ్యాధి కాదండి. సరైన చికిత్స, సరైన ఓర్పు ఉంటే ఇది పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఎట్లాగో మీరు షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు నాకు అది తెలుసు, కానీ అట్లీస్ట్ వీడియోస్ చూసి మీ హెల్త్ని మీరు కాపాడుకుంటే చాలు. నాకు అదే 10,000 అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.